మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. రేపు రాజశేఖర్ గారి గోటీల కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. స్టార్ట్ చేద్దామా సార్? ఒక్క గోటి వెయిట్ ఎంత? ఇంత. రాజశేఖర్ గారు చిరంజీవి గారికి ఎన్ని గోటీలు ఇచ్చారు? 2. వాట్ ఈస్ గోటీ ఫుల్ ఫామ్? గోటీని ఇంగ్లీష్ లో ఏమంటారు? గోటీని అంటారు. రాజశేఖర్ గారు నీకు ఎన్ని గోటీలున్నాయి? ఆప్షన్ 1, 2, 5. నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. నా కంపెనీలో గోటీలు అయిపోతే నీ గోటీలు ఇస్తావా? ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. రాజశేఖర్ గారు చిన్నప్పుడు ఎన్ని గోటీలు పోగొట్టుకున్నారు? రాజశేఖర్ గారికి 7.5 సంవత్సరాలు ఉన్నప్పుడు గోటీలాటలో తన గోటీలన్నీ పోగొట్టుకున్నాడు. గోటీల్లో ఎన్ని రకాలు? వైట్, బ్లాక్, బ్రౌన్. గోటీల ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? 10th ఫెయిల్ బ్రో, ఏం కాదా? ఈ జాబ్ లో చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా 10th ఫెయిల్ అయి ఉండాలి. ఎందుకంటే రాజశేఖర్ గారు కూడా 10th ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? గోటీలు కొనడానికి కూడా డబ్బులు లేవు సార్. ఫైనలీ డ్రీమ్ జాబ్ అచీవ్ చేశా బ్రో. కాకపోతే రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో మాట్లా ఎంతమంది తపస్సు చేస్తున్నారో తెలుసా? సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? అన్ని క్లియర్ చేసా, ఫైనల్ రౌండ్ లో పోయింది బ్రో. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. ఆఫ్ మార్క్ తో జాబ్ మిస్ అయింది బ్రో. ఎగ్జామ్ చాలా టఫ్ గా ఉంది. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. పోరాడే వరకు పోరాడి చూస్తాం, కుదరలేదు కుటుంబంతో సహా అంత విషయం తాగి చచ్చిపోతాం. బ్రో వేకెన్సీ ఉంటే చెప్పండి. నమస్కారం మిత్రులారా, మన గోటిలా ఫ్యాక్టరీలో ఇప్పుడే జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రో నో వేకెన్సీస్, ట్రై ఫర్ నాగరాజు గారి బాసన్ల ఫ్యాక్టరీ. నాగరాజు గారికి వచ్చిన ఒక్క ఐడియాతో తన జీవితం మొత్తం మార్చేసింది. అది వచ్చేసి బాసన్ల ఫ్యాక్టరీ. జగపతి బాబు గారి పాత ఇనుప దుకాణంలో పని ఉంది, ఎవరైనా వస్తారా? 24/7 ఏసీ, డైలీ బిర్యానీ ప్రొవైడ్ చేస్తారంట. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. జగపతి బాబు గారు గుండీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే ఖచ్చితంగా పోవాల్సిందే. చాలా పాపం రా. రామ్ పోతినేని కురుకురే ఫ్యాక్టరీలో ట్రై చేయ బ్రో. హీరో రామ్ పోతినేని గారు కుర్కుల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే నిజంగానే పోవాల్సిందే. ఈ వీడియో చూసాక మాకు నిజంగానే మతిపోతుందిరా. నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. శ్రీకాంత్ గారి పొలంలో రోబోట్స్ కి ఛార్జింగ్ పెట్టాలి అంట. శ్రీకాంత్ గారి పొలంలో పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలని చైనా నుంచి 2 రోబోట్లు అయితే తెప్పించాడంట.